ఈ ఆర్థరైటిస్కి సంబంధించి, అందులో రొమటైటెడ్ ఆర్థరైటిస్కి సంబంధించి క్రానిక్ స్టేజ్లో ఎటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి? రైట్ అండి. సో మనం ఈ కీళ్ళ వాతం తాలూకు లక్షణాలు చెప్పుకుంటున్నాం. అందులో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చాలా మొండిగా దీర్ఘకాలికంగా వేధిస్తుందని చెప్పుకున్నాం. 3 నెలల నుండి 4 నెలలు క్రానిక్ అంటే దాటినట్లయితే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా మనం చెప్పుకుంటుంటాం. సో ఇలా ఈ కీళ్ళ వాతం మొండిగా అయినప్పుడు ఏం జరుగుతుంది? శరీరంలో వచ్చే మార్పులు, కళ్ళు మూసుకున్నప్పుడు కనురెప్పలు కంప్లీట్గా క్లోజ్ అవ్వవు, కళ్ళంతా భారంగా బరువుగా అనిపిస్తూ ఉంటాయి, రక్తహీనత అధికంగా ఉంటుంది. సాధారణంగా మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం అనేది సుమారుగా 10 గ్రామ్% ఉండాలి. అంతకంటే తక్కువగా 7, 8 లేదా 6 లోపు పడిపోయినట్టయితే అది రక్తహీనత సమస్యగా చెప్పుకోవచ్చు. ఇలా రక్తహీనత అనేది ఈ కీళ్ల వాతంలో అధికంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా కళ్ళు విపరీతమైన దురదలు, మంటలు, డ్రైనెస్ అయిపోతుంది. ఇప్పుడు మనం బాధపడ్డప్పుడు, కంట్లో ఏదో దుమ్ము పడ్డప్పుడు కళ్ళెమ్మట నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ ఈ కండిషన్లో నీళ్లు రావు, కంప్లీట్ డిసపియర్. అంటే దుమ్ము పడ్డా కూడా దుమ్మును తీసేసుకోవాలి తప్పించి కళ్ళెమ్మట నీళ్లు రావు. అదేంటండి మరి కీళ్లవాతానికి కంటికి ఏం సంబంధం అనుకుంటాం. కానీ కీళ్లవాతం విపరీతంగా ముదిరినప్పుడు సంకేతంగా కళ్ళెమ్మట నీళ్లు రావు. అంటే ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఓ వ్యక్తికి షుగర్ ఉంది అనుకుంటున్నాం. షుగర్ ఉందన్నప్పుడు పాదాలు మండుతున్నాయండి అంటారు, పాదాలు పోట్లు వస్తున్నాయండి అంటారు. సో షుగర్ ప్యాంక్రియాస్ రిలేటెడ్ అయినప్పటికీ పాదాలకి లక్షణం కనిపిస్తుంది. అదేవిధంగా రుమటైడ్ ఆర్థరైటిస్, జాయింట్ల మీద ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా దాని యొక్క కాంప్లికేషన్ అనేది కంటిపైన ప్రభావం పడుతుంది. సో కళ్ళు బాగా దురదగా ఉండడము, మంటగా అనిపించడము, ఎరుపెక్కడము, నీళ్లు రాకపోవడం, ఈ 4 లక్షణాలు కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మొండిగా మారుతుంది అనేందుకు సంకేతంగా కనిపిస్తుంది. మరి ఇది లైక్ యుక్త వయసు వారికేనా అంటే కాదు, పిల్లల్లో కూడా కనిపిస్తుంది. 12 సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా ఈ కీళ్ళవాతం చూడొచ్చు మనం. దాన్నే మనం జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. నేను చూసిన అత్యంత తక్కువ ఏజ్ జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల పాపకు కీళ్ళవాతం. మనం సాధారణంగా 6 సంవత్సరాల కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అని ఎవరైనా అశ్రద్ధ చేస్తారు. 60 ఏళ్ల వాళ్ళకైతే వస్తాయి అనుకుంటారు కానీ 6 సంవత్సరాల పిల్లలకి వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ అస్సలు అనుకోరండి. కానీ చిన్న పిల్లల్లో కూడా ఈ లక్షణాన్ని చూడొచ్చు. ఇది ఏ విధంగా అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో కీళ్ళ నొప్పులు అన్నప్పుడు మనం ఏదనుకుంటాం, సరిగ్గా ఆడుకోవడంలో కింద పడిందనో, ఏదో గాయమైందనో, లేదా స్కూల్కి వెళ్ళాలంటే యాక్టింగ్ చేస్తున్నారు పిల్లల్ని, ఈ రకంగా పేరెంట్ సైకాలజీ ఉంటుంది. కానీ కీళ్ళ నొప్పులు ఈ లక్షణాల్లో కనపడతాయి. ముఖ్యంగా పిల్లల్లో దీన్ని ఎలా గుర్తించాలంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు లేదా ఇంట్లో ఆడుకున్నప్పుడు మెట్లెక్కేందుకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మెట్లెక్కేప్పుడు తుంటి జాయింట్ అంటే హిప్ జాయింట్ పైన ఎక్కువగా ప్రభావితం ఉంటుంది. సో వీళ్ళు మెట్టు మీద అడుగు వేసేప్పుడు ఈ విధంగా ఎదురుగా మెట్లు వేయడం కాకుండా క్రాస్గా ఒక కాలు తీసి ఇంకో అడుగు ముందుకు వేయడం జరుగుతుంది. ఇది పేరెంట్స్ గమనించవచ్చు. దీన్ని వ్యాడ్లింగ్ గేట్ అంటారండి. అంటే సాధారణంగా మనం నడిచేప్పుడు ఇలా నడుస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లంతో ఉన్న వ్యక్తి కాలును తీసి ఇలా సైడ్ నుంచి తీసి ముందుకు వేయడం జరుగుతుంది. ఈ రకమైన వ్యాడ్లింగ్ గేట్ అనేది జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ కనపడుతుంది. సో రక్తహీనత ఉండే పిల్లల్లో, ఫ్యామిలీ టెండెన్సీలో ఈ ప్రాబ్లం ఉండే పిల్లల్లో ఇది 10 ఏళ్ల లోపే కూడా జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ని గుర్తించవచ్చు. అలాంటి పిల్లలకు రకరకాల స్టెరాయిడ్ మాత్రలను, పెయిన్ కిల్లర్స్ను వాడడం మూలంగా విపరీతమైన బరువు పెరుగుతారు. ఉండాల్సిన బరువు కంటే 10 కిలోల బరువు ఎక్కువగా పెరుగుతారు. అలా ఇప్పుడు ఏమవుతుంది, నొప్పి అదుపులో ఉంటుంది కానీ ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. థైరాయిడ్ అను, షుగర్ అను, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆర్థరైటిస్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కాలర్తో కూడా మాట్లాడుకున్నాం గౌటీ ఆర్థరైటిస్ అనేది. సో ఆ గౌటీ ఆర్థరైటిస్ మాత్రం ఇంత ప్రమాదకరంగా కాదు. ఆ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఏ విధంగా అంటే పాదం యొక్క బొటనవేలుకు మాత్రమే ఎక్కువగా పరిమితమై ఉంటుంది. సో పాదం యొక్క బొటనవేలు మన శరీరంలో మనకంతగా కనిపించదు. మన శరీరంలో బొటనవేలు ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనుకుంటాం, కానీ శరీరంలో సుమారుగా 60% బరువును బొటనవేలు కాపాడుతుంది. 60%. సో బొటనవేలు యొక్క ప్రాముఖ్యత అంత పెద్దది. ఎందుకంటే మనం నడిచేప్పుడు చూస్తున్నాం, కాస్త బొటనవేలు లేకపోయినా మన లెగ్ అనేది ఇంప్రాపర్గా అవుతుంది, కొంచెం నడక అనేది మారుతుంటుంది. సో ఆ జాయింట్కి ఏమవుతుంది, ఆ పెద్ద బొటనవేలు భాగంలో వాపు అధికంగా ఉండడము, స్వెల్లింగ్ విపరీతంగా ఉండడము, టచ్ చేస్తే చిన్నగా ఏదో బెంచ్, ఒక టేబుల్ తగిలినా కూడా విపరీతమైనటువంటి నొప్పి ఈ గౌటీ ఆర్థరైటిస్లో కనబడుతుంది. సో ఇది ఎవరికి ఎక్కువగా వస్తుంది? ఆల్కహాల్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు ఈ లక్షణం రావచ్చు. అలాగే శరీరంలో ప్రోటీన్ శాతం బాగా అధికంగా ఉండేటువంటి వ్యక్తులు, అంటే చికెన్ కానీ, నాన్ వెజ్, ఇలా పలు రకాల కొన్ని ప్రోటీన్ ఇంటేక్ అధికంగా తీసుకునే వ్యక్తులకు ఈ గౌటీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ బొటనవేలు భాగం వాపు గురవడంతో పాటుగా మడం భాగం విపరీతంగా నొప్పి, అది మోచేతులకు, షోల్డర్స్కి, ఈ విధంగా ప్రతి జాయింట్కి స్ప్రెడ్ అయిపోతుంది.
ఈ జాయింట్కి స్ప్రెడ్ అయినటువంటి కీళ్ళ వాతం అనేది అంతటితో ఆగిపోకుండా చిన్న చిన్న కణితులు ఏర్పడతాయి. ఈ కణితులు వాపు పెద్దగా అయ్యి అందులో నుంచి పగిలిపోయి అందు నుంచి రసము, చీము, నెత్తురు రావడం జరుగుతుంటుంది. బాగా విపరీతమైనటువంటి దుర్వాసనతో కూడి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే.